ఈ రోజు మనం మన దేశంలో తరచుగా వినిపించే కానీ చాలా మందికి సరైన అవగాహన లేని ఒక ఇంట్రెస్టింగ్ చట్టపరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే భార్య తన వైవాహిక నివాసాన్ని అంటే భర్త ఇంటిని వదిలి వెళ్ళిన తర్వాత ఆమెకు ఉండే ఆర్థిక హక్కులు మరియు మెయింటెనెన్స్ గురించి చట్టం అసలు ఏం చెబుతోంది. ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఉన్న వాస్తవాలను చాలా స్పష్టంగా సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ రాగానే అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, అసలు భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలా? సూటిగా చెప్పాలంటే ఆమె కేవలం వెళ్ళిపోయింది అనే ఒకే ఒక కారణంతో ఆ హక్కు ఆటోమేటిక్ గా ఆగిపోదు. ఎందుకంటే చట్టం కేవలం ఆమె వెళ్ళిపోవడాన్ని మాత్రమే చూడదు, అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అనే కారణంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సరే, ఈ రోజు మనం ఏ అంశాలను కవర్ చేయబోతున్నామంటే, మొదటిది చట్టం గురించి జనాల్లో ఉన్న ప్రధాన అపోహ, రెండవది దీని వెనుకున్న అసలు చట్టాలు, మూడవది వెళ్ళిపోవడానికి సరైన కారణాలు, నాలుగవది మెయింటెనెన్స్ ఎప్పుడు నిరాకరిస్తారు, ఐదవది ఇటీవల కీలకమైన కోర్టు తీర్పులు, మరియు ఆరవది ఫైనల్ గా ఆ మెయింటెనెన్స్ అమౌంట్ ని ఎలా లెక్కగడతారు. ముందుగా మొదటి పాయింట్, చట్టపరమైన ప్రధాన అపోహ గురించి చూద్దాం. సమాజంలో చాలా మంది అనుకునేది ఏంటంటే, ఒకసారి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆర్థిక హక్కులు ఎక్కడుంటాయని. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఇందాక చెప్పుకున్నట్లుగా అంతా ఆ ఎందుకు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఆమె ఆ ఇంటి గడప దాటి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులేంటి, ఉద్దేశం ఏంటి? న్యాయ వ్యవస్థ ప్రాథమికంగా చూసేది దీన్నే. మన కుటుంబ న్యాయ వ్యవస్థకు పునాది కూడా ఇదే అన్నమాట. మరి రెండవ పాయింట్ ఏంటంటే, అసలు మన చట్టాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? ఆ ప్రధాన చట్టం ఏంటో చూద్దాం. భార్య విడిగా ఉంటున్నప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఇస్తారు అనేది ప్రధానంగా ఒక 3 చట్టాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది సెక్షన్ 125 BNSS. దీనినే మనం గతంలో CRPC 125 అనేవాళ్ళం. భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తదే అని ఇది స్పష్టం చేస్తుంది. రెండవది హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 18. దీని ప్రకారం ఒక భార్యకు భర్త ఇంటి నుంచి వేరుగా నివసించే హక్కు ఉంటుంది. అలా ఉన్నా కూడా ఆమె మెయింటెనెన్స్ హక్కు ఎక్కడికి పోదు. ఇక మూడవది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లోని సెక్షన్స్ 24 మరియు 25. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇచ్చే తాత్కాలిక భరణం, అలాగే ఫైనల్ గా ఇచ్చే శాశ్వత భరణం గురించి ఇవి డీల్ చేస్తాయి. చూశారు కదా, భార్య విడిగా జీవిస్తున్నా సరే హక్కులను కాపాడడానికి మన చట్టంలో ఎంత పటిష్టమైన ఫ్రేమ్వర్క్ ఉందో. ఇక మూడవ పాయింట్, చట్టం దృష్టిలో ఆమె ఇల్లు వదిలి వెళ్ళడానికి సరైన చట్టబద్ధమైన కారణాలు ఏంటి? అలాగే నాలుగవ పాయింట్, చట్టం మెయింటెనెన్స్ ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నిరాకరిస్తుంది? మనం ఇక్కడ ఒక లాజిక్ ని చాలా నిష్పక్షపాతంగా చూడాలి. చట్టం ఎప్పుడూ గుడ్డిగా ఒకే వైపు ఉండదు కదా. ఒకవేళ భర్త వేరే స్త్రీతో సంబంధం కలిగి ఉన్నా, లేదా భార్యను శారీరకంగా మానసికంగా హింసించినా, ఆర్థికంగా పట్టించుకోకపోయినా, లేదా బలవంతపు మత మార్పిడికి గురి చేసినా, ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో భార్య ఇల్లు వదిలి వెళ్తే ఆమెకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ వస్తుంది. ఇవన్నీ సరైన కారణాలు. కానీ ఇంకోవైపు చూస్తే ఎలాంటి బలమైన కారణం లేకుండానే ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి రావడానికి నిరాకరించినా, లేదా ఆమె స్వయంగా అడల్టరీలో జీవిస్తున్నట్లు నిరూపితమైనా సరే, అప్పుడు చట్టం మెయింటెనెన్స్ ని ఖచ్చితంగా నిరాకరిస్తుంది. అంటే వాళ్ళు చూపించే కారణం యొక్క చట్టబద్ధత ఆధారంగానే తీర్పు ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఐదవ పాయింట్ చూద్దాం. ఆధునిక కోర్టులో రియల్ లైఫ్ లో ఈ కేసులను ఎలా డీల్ చేస్తున్నాయో కొన్ని ముఖ్యమైన తీర్పుల ద్వారా తెలుసుకుందాం. ఈ తీర్పుల టైం లైన్ గమనిస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. 2024లో కిరణ్ జోత్ మైనీ కేసులో సుప్రీం కోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. అసలు మెయింటెనెన్స్ లక్ష్యం భర్తను శిక్షించడం కాదు, భార్య గౌరవంగా జీవించేలా చూడటం అని. అదే 2024లో జార్ఖండ్ హైకోర్టు ఇంకో కేసులో భార్య సరైన కారణం లేకుండా వెళ్ళిపోయిందని, పైగా భర్త ఆమెతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడని ప్రూవ్ అవ్వడంతో మెయింటెనెన్స్ నిరాకరించింది. ఇక 2025 జనవరిలో రీనాదేవి కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టు నుంచి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ ఉన్నా సరే సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ పొందే హక్కు భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ ఢిల్లీ హైకోర్టు తీర్పు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
కోర్టు ఏమందంటే ఒక గృహిణి సంపాదించకపోవడాన్ని ఆవిడ ఖాళీగా ఉందని భావించడం చాలా తప్పు. ఆమె ఇంటికి చేసే కృషికి ఖచ్చితమైన ఆర్థిక విలువ ఉంది అని. ఇది నిజంగా మన ఆధునిక న్యాయ వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు ఒక గృహిణి కనిపించకుండా చేసే శ్రమకు, కుటుంబం కోసం ఆమె పెట్టే టైంకి ఎట్టకేలకు ఒక చట్టపరమైన గుర్తింపు రావడం నిజంగా గొప్ప విషయం కదా. ఇక మన చివరి పాయింట్ 6వ విభాగం. అసలు ఈ ఫైనల్ మెయింటెనెన్స్ అమౌంట్ ని ఎలా లెక్క కడతారు? ప్రాక్టికల్ గా చూస్తే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ని మనం మిస్ అవుతుంటాం. భార్య ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆవిడకేదో ఆదాయం వస్తుంది కదా, ఇంకా భరణం ఎందుకు అని. కానీ ఆదాయం రావడం వేరు, ఆ ఆదాయం ఆమె జీవన ప్రమాణాలకు సరిపోవడం వేరు. ఒకవేళ ఆమె సంపాదన పెళ్ళయ్యాక ఆమె అలవాటు పడిన జీవన ప్రమాణాన్ని మెయింటైన్ చేయడానికి సరిపోకపోతే అప్పుడు కూడా ఆమెకు మెయింటెనెన్స్ పొందే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. దీని అసలు ఉద్దేశం ఏంటంటే విడిపోయిన తర్వాత కూడా ఆమె మునుపటి జీవన ప్రమాణాన్ని కొనసాగించగలగాలి. అయితే కోర్టులు ఈ అమౌంట్ ని గుడ్డిగా డిసైడ్ చేయవు. ఒక ఫేర్ అమౌంట్ ని ఫిక్స్ చేయడానికి చాలా విషయాలను బేరీజ్ వేస్తాయి. భర్త ఆదాయం ఎంత, భార్య ఆదాయం ఎంత, పిల్లల బాధ్యత ఎవరిపై ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు వాళ్ళ పెళ్లి జరిగి ఎన్నేళ్లైంది, ఇలాంటి ఎన్నో కీలకమైన అంశాలను ఒక చోట చేర్చి అప్పుడు కోర్టు ఒక ప్రపోర్షనల్ అమౌంట్ ని నిర్ణయిస్తుంది. సో ఇదండి చట్టపరమైన వాస్తవం. ఇదంతా చూసాక నాకు ఒక లోతైన ఆలోచన వస్తుంది. రోజులు మారుతున్నాయి, వివాహం అనే బంధం యొక్క నిర్వచనాలు మారుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో భవిష్యత్తులోని చట్టాలు ఈ ఆర్థిక విధిని మరియు మనుషుల వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాయంటారు? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయమే. ఈనాటి విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.